విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో, ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు 2225లో 1/3 అంటే ఇంచుమించుగా 75 మంది మహిళలు ఉంటారు. అక్కడనే 75 కాన్స్టిట్యున్సీస్లో మహిళలు ఉంటారు. కాబట్టి మహిళలకి ఇప్పటి నుంచే కూడా మనం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎలక్షన్కి సిద్ధపరిచేదానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా నేను మరొక విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చాలామందికి ఆపోహలు ఉండొచ్చు, ఇక్కడికి మళ్ళీ సాయిరెడ్డి ఎందుకు వచ్చాడు, ఇక్కడి నుంచి అన్న పోటీ చేస్తాడని. నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు. పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలన్నటువంటి ఒకే ఒక సదుద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి అటువంటి ఆపోహలే వద్దు. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా సీనియర్లందరికీ కూడా అత్యంత విలువిచ్చి ప్రజల యొక్క అభీష్టం మేరకు మనం నడుచుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క జిల్లా నాయకత్వానికి అన్న బొత్స సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మాజీ సభ్యులకి, మాజీ శాసనసభ్యులకి, మేయర్ గారికి, నా యొక్క కొలీగ్ తనుజరాణి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నేటి కార్యక్రమానికి కూర్చోయే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారు, అలాగే పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ